అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పల్సర్లు ఈ రెండు రాయల్ ఎన్ఫీల్డ్. రాగానే ఇంటర్వ్యూస్ రెడీ ఎట్లా అయిపోతుంది. ఫస్ట్ ఫోటో వేసుకున్నాక సారీ కూకొని ఇంటర్వ్యూ అనుకుంటూ పెడతాం. సరే ఇన్స్పెక్టర్ లక్షెట్టిపేట నరేందర్ ఆధ్వర్యంలో జన్నారం ఎస్ఐ రాజవర్ధన్ అండ్ హెడ్ కానిస్టేబుల్ తుకారాం, మహమ్మద్ గౌస్, కానిస్టేబుల్ భాస్కర్, సురేష్, వెంకటేష్, రవీందర్ వీళ్ళ టీం తోటి వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఇద్దరు వెహికల్కు నెంబర్ ప్లేట్ లేకుండా అక్కడికి రావడం జరిగింది. ఆ రెండు బండ్లను ఆపి వాళ్ళని విచారిస్తే వాళ్ళ దగ్గర ఎలాంటి వాల్యూడ్ డాక్యుమెంట్ లేదు. ఆ అనుమానంతో ఎస్ఐ గారు లోతుగా విచారించడంతో ఆ రెండు బండ్లు దొంగ బైకులుగా గుర్తించడం జరిగింది. అందులో ఒక వెహికల్ పల్సర్ 150cc బండి మన దగ్గర జన్నారంలో ఉడిపి హోటల్ ముందట పార్క్ చేసినప్పుడు 1 బైక్ దొంగతనం చేయడం జరిగింది. ఇంకొక వెహికల్ ఆర్మూర్లో దొంగతనం చేసినారు, అది కూడా పల్సర్ 200cc బండి. ఈ రెండు బండ్ల మీద ఉన్న వ్యక్తులు కోట వినయ్, వేముల ప్రవీణ్ కాదు. ఈ రెండు బండ్ల మీద వచ్చిన వాళ్ళు మట్టపల్లి ప్రవీణ్, బొడ్డు అరుణ్. మట్టపల్లి ప్రవీణ్ తండ్రి లచ్చన్న, వయసు 19 సంవత్సరాలు, గ్రామం తిమ్మాపూరు, ఇబ్రాహీంపట్నము మండలము, జగిత్యాల జిల్లా. ఇంకొక వ్యక్తి బొడ్డు అరుణ్, తండ్రి అశోక్, వయసు 24 సంవత్సరాలు, మెట్పల్లి గ్రామము, జగిత్యాల జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.